త్వరలోనే మన చేతిలోకి ప్లాస్టిక్ నోట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు కాటన్ ఆధారిత ప్రత్యేక కరెన్సీ పేపర్పై ముద్రిస్తున్న రూపాయి నోట్ల స్థానంలో పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీని తీసుకురావడానికి ఆర్బీఐ అడుగులేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ టెండర్లు ఆహ్వానించడంతో ఈ ప్రక్రియ వేగం అందుకుంది. అసలు ప్లాస్టిక్ నోట్లంటే ఏంటి? ఆ నోట్లతో లాభాలేంటి? భారత కరెన్సీ చరిత్రలో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు కాటన్ ఆధారిత ప్రత్యేక పేపర్తో ముద్రిస్తున్న రూపాయి నోట్ల స్థానంలో పాలిమర్ కరెన్సీని తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తోంది. తాజాగా రిజర్వ్ బ్యాంకుకు చెందిన నోట్ ముద్రణ సంస్థ పాలిమర్ సబ్స్ట్రేట్ సరఫరా కోసం అంతర్జాతీయ టెండర్లు పిలవడంతో ఈ ప్రతిపాదన మరోసారి చర్చనీయాంశమయ్యింది. ప్లాస్టిక్ నోట్లు భారత్కు కొత్తైనా ప్రపంచానికి మాత్రం కొత్త కాదు. ఆస్ట్రేలియా 1988లోనే తొలి పాలిమర్ బ్యాంకు నోటును విడుదల చేసింది. ఆ తర్వాత కెనడా, బ్రిటన్, సింగపూర్, న్యూజిలాండ్, మలేషియా, మెక్సికో, రొమేనియా, వియత్నాం సహా 50కి పైగా దేశాలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ దేశాల అనుభవం ప్రకారం పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నడం, శుభ్రంగా ఉండడం, నకిలీ చేయడం కష్టంగా ఉండటం వంటి ప్రయోజనాలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్లో ఉపయోగిస్తున్న నోట్లు సాధారణ కాగితం కాదు, కాటన్ ఆధారిత ప్రత్యేక కరెన్సీ పేపర్తో తయారవుతాయి. కొత్త పాలిమర్ నోట్లు మాత్రం బీఓపీపీ అనే ప్రత్యేక ప్లాస్టిక్ పదార్థంతో తయారవుతాయి. ఈ పదార్థం తేలికగా ఉండటంతో పాటు ఎక్కువ కాలం మన్నే లక్షణం కలిగి ఉంటుంది. ఇవి నీటికి తడవవు, సులభంగా చిరగవు, ఎక్కువ కాలం మన్నుతాయి. భారత్లో ప్రతిరోజు కోట్లాది చేతుల్లోకి నోట్లు వెళ్తుంటాయి. దీంతో అవి త్వరగా మురికిగా మారడం, చిరిగిపోవడం సహజం. ప్రతి ఏడాది భారీ సంఖ్యలో పాత నోట్లను వెనక్కి తీసుకుని కొత్త నోట్లు ముద్రించాల్సి వస్తోంది. ఇది ఆర్బీఐపై అదనపు భారం పడుతోంది. పాలిమర్ నోట్లు మాత్రం సాధారణ పేపర్ నోట్ల కంటే 4 నుంచి 5 రెట్లు ఎక్కువ కాలం చెలామణిలో ఉంటాయి. వర్షం, చెమట, తడి, దుమ్ము వంటి పరిస్థితుల్ని తట్టుకుని ఎక్కువ రోజులు ఉపయోగించే వీలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భద్రత పరంగా కూడా పాలిమర్ నోట్లు మరింత ముందుంటాయి. ట్రాన్స్పరెంట్ విండో, మెటాలిక్ సెక్యూరిటీ ఫీచర్లు, ఆప్టికల్ ఎఫెక్ట్స్, మ్యాగ్నెటిక్ ఎలిమెంట్స్ వంటి అత్యాధునిక భద్రతా వ్యవస్థలను ఇందులో అమర్చే అవకాశం ఉంది. దీంతో నకిలీ కరెన్సీ తయారీ మరింత కష్టమవుతుంది. దాంతో నకిలీ కరెన్సీపై గణనీయమైన నియంత్రణ సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు. అయితే ప్లాస్టిక్ నోట్లు వచ్చినా ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లు ఒక్కసారిగా రద్దు కావు. గతంలో కొత్త డిజైన్ నోట్లు విడుదల చేసినప్పుడల్లా పాత నోట్లు కూడా చాలా కాలం పాటు చెలామణిలో కొనసాగినట్లే పాలిమర్ నోట్లు వచ్చినా దశలవారీగా మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపై తుది నిర్ణయం వచ్చిన తర్వాత ఆర్బీఐ అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. రిజర్వ్ బ్యాంకుకు చెందిన నోటు ముద్రణ సంస్థ పాలిమర్ సబ్స్ట్రేట్ సరఫరా కోసం అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. తొలి దశలో 10, 20 రూపాయల నోట్లపై ప్రయోగాత్మకంగా పాలిమర్ కరెన్సీని ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నోట్లు ఎప్పుడు చెలామణిలోకి వస్తాయి అనే విషయంపై ఇప్పటికీ అధికారిక తేదీ ప్రకటించలేదు. 2027లో ఈ నోట్లు అందుబాటులోకి వస్తాయని ప్రచారం జరుగుతోంది.